మా జీవితాలకు ప్రభువా ఆశీర్వాదం కనుక నీ మాటలు మా అందరికీ ఆశీర్వాదకరంగా మార్చమని వేడుకుంటున్నాను. ఏం మాట్లాడాలో తెలియకే నిలబడ్డాను. నన్ను మీరు బలపరచండి. వచ్చిన వారు నీ బిడ్డలు అయా, సమృద్ధైన ఆహారాన్ని నువ్వు పంచిపెట్టగలిగిన సమర్థుడు కనుక ప్రభువా, మీరే మీ కృపను అనుగ్రహించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. ఈరోజు ఒక రాజును గురించి మనందరికీ తెలిసిన వ్యక్తే. ఆ రాజును గురించి ఈ ఉదయకాలం కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఆ రాజు పేరు చెప్పండి, అందరు చెప్పండి, తెలుసు కదా, చెప్పండి అమ్మా. ఏం పేరు? హిజ్కియా. దేవునికి స్తోత్రం. ఆయన 25 సంవత్సరాలు నిండిన తర్వాత అతను మరి పరిపాలనలోనికి వచ్చినట్లుగా వాక్యములో మనం చూస్తాం. 25 సంవత్సరాలకి మరి రాజు అయ్యాడు. 29 సంవత్సరాలు యెరూషలేములో పరిపాలన చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడండి? 29 సంవత్సరాలు. ఏ వయసులో వచ్చాడు చెప్పండమ్మా? ఏ వయసులో? 25వ సంవత్సరంలో ఆయన అధికారంలోనికి వచ్చి 29 సంవత్సరాలు మరి పరిపాలన చేసినట్లుగా మనం చూస్తాం. అయితే రాజు అయిన తర్వాత పరిపాలన ప్రారంభించాలి అనుకున్నప్పుడు అతని మనసులో ఒక ఆలోచన పుట్టిందంట. ఏమిటి అతనికి వచ్చిన ఆలోచన? ఏమండి, మనం చదువుకున్న వాక్య భాగంలో 10వ వచనం చదవండి. ఇప్పుడు మన మీదనున్న ఇశ్రాయేలు దేవుడిని యెహోవా మహోగ్రత చల్లారునట్లు ఆయనతో మనము నిబంధన చేయవలనని నా మనస్సులో అభిలాష పుట్టెను. ఏం పుట్టిందమ్మా? అభిలాష, ఒక గొప్ప కోరిక. ఏమండి, ఎప్పుడైతే రాజు అయ్యాడో ఒక ఆశ కలిగింది, లేకపోతే ఒక కోరిక పుట్టింది. అదేంటంటే ప్రభునందు పిల్లరా, గత కాలంలో చాలామంది రాజులు వచ్చారు. ఆ రాజులు వచ్చిన తర్వాత ఆ ప్రజల పరిస్థితి ఎలా మారిపోయిందో మనం ఒకసారి చూద్దాం రండి. 6వ వచనం 7వ వచనం చదవండి. మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి, ఏం చేశారమ్మా? తమ పితరులు ఏం చేశారు? చెడు నడతలు నడిచి ఆయన విసర్జించారంట. ఆయన నివాసమునకు పెడముఖము పెట్టుకుని దానిని అలక్ష్యం చేశారంట. మరియు వారి ద్వారములను మూసివేసి దీపములను ఆర్పివేసి పరిశుద్ధ స్థలమందు ఇశ్రాయేలీయులు దేవునికి ధూపం వేయకయు దహన బలులను అర్పింపకయు ఉండిరి. అవండి, గత కాలంలో రాజులు వచ్చి ఏమండి దేవుణ్ణి పట్టించుకోని కారణాన్ని బట్టి ప్రజలు కూడా దేవుని పట్టించుకోవడం మానేశారు. ఏమండి, వీళ్ళు సామాన్యమైన ప్రజలు కాదు కదా, యెరూషలేములో ఉంటున్న దేవుని ప్రజలు వీళ్ళు. ఈ ప్రజలు దేవునిని క్రమముగా ఆరాధించాలి. ఏమండి, దేవునిని వారు విసర్జించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే ప్రభుని పిల్లరా, అలా విసర్జించినప్పుడు దేవునికి వారు దూరం అయిపోయినప్పుడు ఏమంటే ద్వారాలు మూసేశారంట, దీపములను ఆర్పేశారంట, పరిశుద్ధ స్థలం ముందు ఇశ్రాయేలీయులు దేవునికి ధూపం వేయక మానేశారంట. ఇలా జరుగుతున్నప్పుడు దేవుని కోపం వారి మీద వచ్చింది. సార్ చూడండి, అప్పుడు దేవుడు చూడండి 8-9 చదవండి. అందుచేత యెహోవా యోధావారి మీదను యెరూషలేము కాపురస్తుల మీదను కోపించి, దేవునికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. మీరు కన్నులారా చూచుచున్నట్లుగా వారిని ఆయన భీతికిని నిందకును చేసెను. కాబట్టి మన తల్లిదండ్రులు కత్తి చేత పడిరి, మన కుమారులు కుమార్తెలను భార్యలను చెరలోనికి
కొనపోబడి. ప్రభునందు పిల్లారా, దేవునికి చాలా కోపం వచ్చింది. దేవుని పట్టించుకోకపోవడం మానేశారు దేవుని ప్రజలు. వీళ్ళు ఏమండి, లోకస్తులు కాదు. ఈ రోజున చాలామందికి ఇదే మనం గమనిస్తున్నాం. రక్షించబడిన వారు కూడా దేవునిని పట్టించుకోవడంలే, దేవునికి ఏమంటే అనుకూలమైన జీవితాన్ని జీవించడంలే, దేవునికి వారు సమయం ఇవ్వడంలే, దేవుని వారు హృదయపూర్వకంగా సేవించడం లేదు. ప్రభునందు పిల్లారా, అలాగ వారు చేస్తున్నప్పుడు దేవుని కోపం వచ్చిందంట. అప్పుడు వారు తండ్రులు ఏమైపోయారంటమ్మా? కత్తివాత పడిరి. కుమారులు కుమార్తెలు భార్యలు చెరలోనికి కొనుపోబడిరి. చెరలోనికి వెళ్ళిపోయారంట. చెర అంటే ఏంటమ్మా? ఏమండి, బానిసత్వంలోనికి వెళ్ళిపోయారంట. ఏమండి, చాలా రకమైన ఇబ్బందుల్లోనికి వారు వెళ్ళిపోయారు. అప్పుడు ఏమండి, ఈ హిజ్కియాకి ఒక ఆలోచన వచ్చింది. తన మనస్సులో ఏం పుట్టిందమ్మా? ఒక అభిలాష పుట్టిందంట. అయ్యో, మన తండ్రులు దేవుణ్ణి విసర్జించి పాడైపోయారు, భార్యలు పిల్లలు వాళ్ళందరూ కూడా బంధించబడ్డారు, బానిసలైపోయారు. అయితే నాకు ఒక ఆలోచన వచ్చింది అని తన ఆలోచన ఏంటో తెలియజేస్తున్నాడు. అది ఉదయకాలం నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఎప్పుడైతే ఏమంటే తన జీవితాన్ని దేవునికి సమర్పించుకుని రాజు అయిన తర్వాత కొన్ని విషయాల్లో అతడు చాలా నమ్మకమైన జీవితాన్ని జీవించిన కారణాన్ని బట్టి అతని జీవితంలో 4 అద్భుతమైన కార్యాలు జరిగాయి. అవేంటి చెప్పిన తర్వాత అసలు ఏం చేశాడో తర్వాత చూద్దాం. ఒకసారి ఏం జరిగింది ఏమండి? ఇలాగ దేవుణ్ణి ఎప్పుడైతే సేవించడం ప్రారంభించాడో మనం చూస్తే ఒకసారి చూడండి, పరిశుద్ధ గ్రంథంలో 31వ అధ్యాయం 21వ వచనం చదవండి. తన దేవుణ్ణి ఆశ్రయించుటకే దేవుని మందిర సేవ విషయమేమి, ధర్మశాస్త్ర విషయమేమి, ధర్మంతటి విషయమేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వద్దిల్లెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి, వారి పితరులు పారైపోయారు, వారి తండ్రులు చచ్చిపోయారంట. ఏమండి, అలా కొంతమంది బానిసలుగా వెళ్ళిపోయారంట. అప్పుడు హిజ్కియాలో ఒక ఆలోచన పుట్టి ఒక గొప్ప కార్యం చేశాడు. ఆ కార్యం కనుక మనము కూడా చేయగలిగితే మన జీవితాల్లో కూడా ఆశీర్వాదం కలుగుతుందని ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎప్పుడైతే ఆ కార్యం జరిగిస్తూ వచ్చాడో అతడు వద్దిల్లెను అనే మాటను చదువుకున్నాం. ఏమయ్యాడమ్మా? వద్దిల్లాడు. రెండోది చూడండి, 32వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే దేవుని సహాయం అతను దొరికింది. 8వ వచనం 7, 8వ వచనం చదివితే 7వ వచనం చదవండి. మీరు దిగులు పడకుడి, ధైర్యము విడవకుడి, అష్షూరు రాజుకైనను అతనితో కూడనున్న సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయం పొందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మాంస సంబంధమైన బాహువే అతనికి అండ. ఏమండి, వారి అష్షూరు రాజుల కట మాంస సంబంధమైన బాహువే వారికి అండంట. మనకు సహాయము చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా జనులు యోధారాజైన హిజ్కియా చెప్పిన మాటల యందు నమ్మిక ఉంచిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొట్టమొదటిగా అతడు వద్దులుతూ వచ్చాడు. రెండవదిగా దేవుని యొక్క సహాయత అతనికి దొరికింది. దేవుడట అతనికి తోడుగా ఉన్నారట. అయితే అష్షూరు రాజులకి వారి బలం వారి మాంసంలో ఉందంట. వారు వారి కండలను చూసి వారు అతిశయిస్తున్నారు. అయితే ఇక్కడ హిజ్కియా అంటున్నాడు, మన బలం అది కాదు, మనకు దేవుడు తోడుగా ఉన్నాడు, దేవుని సహాయత మనం పొందుకుంటామని ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. మూడవదిగా మనం గమనిస్తే 32వ అధ్యాయం 21వ వచనం చదవండి. యెహోవా ఒక దూతను పంపెను, అతడు అష్షూరు రాజు దండులోని
పరాక్రమశాలులందరినీ, సేనా నాయకులను, అధికారులను నాశనము చేయగా అష్షూరు రాజు సిగ్గునొందిన వాడే తన దేశమునకు తిరిగిపోయాను. ప్రభునందు పిల్లరా, ఇక్కడ ఒక దూతను పంపించాడంట. ఎక్కడుందా మాట? 2 రాజుల గ్రంథం. ఒక దూతను పంపించి ఎంతమందిని చంపేసిందమ్మా దూత? 185,000. ఎక్కడో రాజుల గ్రంథం 9:35లో ఆ మాటలు మనం చూస్తాం. ప్రభునందు పిల్లరా, ఇలాంటి గొప్ప కార్యం మునుపెన్నడూ జరగలేదండి. ఏమండి? ఏమాత్రం కూడా. ఒకసారి చదవండి, ఆ మాటలు చదవండి. 2 రాజుల గ్రంథం 19వ అధ్యాయం 35వ వచనం నుంచి చదవండి. ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా కింద చదవండి. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృతుల కళేబరములైపోయారని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రభునందు పిల్లరా, ఇలాంటి గొప్ప కార్యాలు జరగడానికి గల కారణం ఏమిటి? ఏమండి? నిన్న నేడు దేవుడు నిరంతరము కూడా ఒకే రీతిగా ఉన్నవాడండి. దేవుడు ఆనాడు చేసిన కార్యాలు ఈనాడు కూడా చేయడానికి శక్తిమంతుడై ఉన్నాడండి. ఏమండి? హిజ్కియా రాజును వద్దుల చేయడమే కాదు, అతనికి సహాయం చేయడమే కాదు, అతనికి తోడుగా ఉండడమే కాదు, ఒక దూతను పంపించి ఆ సైన్యం అంతటిని కూడా 185,000 మందిని హతము చేసినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. 3వ మాట నేను రాసుకున్న మాట ఏంటంటే జయము కలిగింది. జయము కలిగినట్లుగా మనం చూస్తాం. 4వ మాట కూడా ఒకసారి చూద్దాం. 32వ దినవృత్తాంతాల గ్రంథంలోనే 32:27 వచ్చిన చదవండి. హిజ్కియాకు అతి విస్తారమైన ఐశ్వర్యమును ఘనతయు కలిగాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హిజ్కియాకి ఏం కలిగాయంటమ్మా? ఐశ్వర్యమును ఘనత కలిగాయి. మనందరికీ తెలుసు, యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో అతనికి ఏమొచ్చింది? మరణకరమైన రోగం వచ్చింది, ఆయుష్ కూడా వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్ని సంవత్సరాలు ఆయుష్ వచ్చింది? ఏమంటే ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు ఆయుష్ కలిగినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. ఏమండి? మునుపు ఆ ప్రజలు శాపంలో ఉన్నారు. మునుపున్న ప్రజలు వారు బంధకాల్లో ఉన్నారు. చాలామంది హతులైపోయారు, చచ్చిపోయారు. హిజ్కియా పరిపాలన చేసిన 25 సంవత్సరములో ప్రజలు సురక్షితంగా ఉన్నారు. దానికి గల కారణం ఈ ఉదయకాలం మనం తెలుసుకోవాలి. ప్రభునందు పిల్లరా, అది మనకు చాలా దీవెనకరంగా మార్చబడుతుంది. ఎందుకు? హిజ్కియా కాలంలో అతని పరిపాలనలో దేవుడు అన్ని కార్యాలు చేసుకుంటూ వచ్చాడు అని మనం ఆలోచన చేస్తే ఇప్పుడు చదువుతాం రండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెల యెహోవా మందిర తలుపులు తెరిచి వాటిని బాగు చేశాను. మొట్టమొదటి పని అతడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే మొదట. అందరు చెప్పండి అమ్మా, మొదట. ఏమండి? 29 సంవత్సరాలు అతని పరిపాలన కాలంలో ఎన్నో ఆశీర్వాదకరమైన కార్యాలు దేవుడు ఆయన పరిపాలన కాలంలో జరిగించినట్లుగా మనము చూడగలుగుతాం. ఒకసారి 32వ అధ్యాయం 26వ వచనం చదవండి. హిజ్కియా విడిచి తాను యెరూషలేము కాపురస్తులను తమ్మును తాము తగ్గించుకొనిరు గనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనుల మీదకి రాలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే 25 సంవత్సరాలు ఆ ప్రజలందరూ కూడా మరి చాలా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉన్నట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. దానికి గల ముఖ్య కారణాలు ఏమండి? ముఖ్య కారణాలు కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఇది మన జీవితాల్లో కూడా
మనం అవలంబించుకోగలిగితే, మనము కూడా ఆ విషయాల్లో ఏమంటే జాగ్రత్త తీసుకోగలిగితే, లేకపోతే మనము కూడా దేవునికి అలాంటి రీతిగా మన జీవితాన్ని సమర్పించుకోగలిగితే నిశ్చయముగా మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటుందని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరలా చదవండి, ఇప్పుడు చదవండి 29వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిర తలుపులు తెరిచి మొదట దేవాలయపు తలుపులు తెరిపించాడంట. దేవునికి స్తోత్రం కలుగునగాక. అంటే దాన్ని తన పితరులు, ఆ మొదటి రాజులు ఏం చేశారంటే ఆ తలుపులు ఏం చేసేసారు, అది మనకు అవసరం లేదన్నట్లుగా దాన్ని క్లోజ్ చేశారంటండి. అయితే మొదట అతడు చేసిన గొప్ప పని ఏంటంటే ఆ తలుపులు తెరిపించాడంట. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఏమంటే ఈనాడు మన జీవితాలలో కూడా మన హృదయం అనే తలుపులు తెరిస్తే దేవుడు తన కార్యాలు చేయడం ప్రారంభిస్తాడండి. ఏమండి, ఇక్కడ హిజ్కియా జీవితంలో దేవుడు చాలా కార్యాలు చేస్తూ వచ్చాడు. దానికి గల కారణం ఏంటంటే ప్రభునది పిల్లరా, అతడు మూయబడిన తలుపులను తెరిచినట్లుగా మనం చూస్తాం. ఈనాడు చాలామంది హృదయాలు మూయబడ్డాయి. చాలామంది జీవితాలు దేవునికి స్థలము లేదు. దేవునికి తమ జీవితంలో, తమ హృదయాలలో, తన ఇంటిలో అండ్ వ్యక్తిగతంగా తన మనస్సులో ఏ మాత్రం కూడా చోటియక తమ హృదయాలు మూయబడిన హృదయాలుగా మార్చబడిపోయాయి. ప్రభునందు పిల్లరా, అలా ఉంటే దేవుని కార్యాలు ఎలా మనం చూడగలుగుతాం? కనుక హిజ్కియా మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, ఇదిగో ముయ్యబడిన తలుపులను తెరిపించాడంట. దేవునికి స్తోత్రం కలుగునగాక. రెండోది మనం చూస్తే దానిని బాగు చేసెను. దేవునికి స్తోత్రం కలుగునగాక. అంటే ఆ లోపల మందిరం లోపలంతా కూడా బూజు పట్టేస్తుంది. ఏమండి, ముయ్యబడిన ఆ మందిరం లోపల ఎంత చెత్త ఉంటుందండి అండి. ఒక నెల 2 నెలలు మొత్తం క్లోజ్ చేసేస్తే ఎంత దుమ్ము ఉంటుంది. ఒక రాజు తలుచుకుంటే దాన్ని ఎంత శుభ్రం చేస్తాడో ఒకసారి ఆలోచించేయండి. ఇక్కడ సామాన్యుడు కాదు. ఏమండి, ఒక రాజు అతడట ఆ మందిరాన్ని ఇప్పుడు బాగు చేయడం ప్రారంభించాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి, మన జీవితాల్లో కూడా అండి, మన హృదయాలు దేవునికి తెరిచిన తర్వాత ఈ తెరవబడిన హృదయాన్ని బాగు చేసుకోవడం ప్రారంభించాలి. అంటే మనలో ఎన్నో కుళ్ళు ఉంటుంది, ఎంతో ఏమండి కోపాలు ఉంటాయి, ద్వేషాలు ఉంటాయి, ప్రేమహీనత ఉంటుంది, బుద్ధిహీనత ఉంటుంది, క్షమించలేని మనసు ఉంటుంది. ఇవన్నిటిని కూడా మనము బాగు చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఎప్పుడైతే హిజ్కియా ఆ మందిరపు ద్వారాలు తెరిపించి దాన్ని బాగు చేయడం ప్రారంభించాడో దేవుని కార్యాలు హిజ్కియా జీవితంలో మనం చూస్తాయి. 15 సంవత్సరాల ఆయుష్ అంటే మాటల, ఒక్క దూతను పంపించి 185,000 మంది, లేకపోతే ఆ 185,000 మంది అంటే యెరూషలేములో అందరిని కూడా చంపేసి ఉండేవారండి. ఒక్క రాత్రి దేవుడు ఎలాంటి గొప్ప కార్యాలు హిజ్కియా పరిపాలనలో జరిగించాడు ఒకసారి మన ఆలోచన చేయాలి. ఇలాంటి గొప్ప కార్యాలు జరగాలంటే ఊరికనే జరగవండి. అతను ఎంత సమర్పించుకుంటే, దేవునికి ఎంత మొదటి స్థానం ఇస్తే, ఏమండి తన జీవితాన్ని ఎంతగా దేవునికి అంకితం చేసుకుంటే ఇలాంటి కార్యాలు దేవుడు ఆయన జీవితంలో చేశాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. కనుక మొదటి నెల మందిరపు తలుపులు తెరిపించి వాటిని బాగు చేశాడంట. దేవునికి స్తోత్రం. మన హృదయాలు తెరిచి దేవునికి ఇవ్వగలిగితే, ఏమండి రెండోది మన జీవితాన్ని బాగు చేసుకోగలిగితే, ఏమండి హృదయమే మన దేవుని ఆలయం. ఈ ఆలయాన్ని ఎవడు పాడు చేస్తాడో వాడు దేవుడు పాడు చేస్తానని వాక్యంలో చూస్తుంది. కనుక దాన్ని బాగు చేసుకోవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ఒకప్పుడు ఏ చెడ్డ అలవాట్లు ఉన్నది వాటిని మానుకోవాలండి. బాగు చేసుకోవడం అంటే ఏమిటి? ఆనాడు భౌతికంగా కనుక దాన్ని బాగు చేయడం అంటే శుభ్రం చేయడం. ఈనాడు ఆత్మ సంబంధంగా మనం ఆలోచన చేస్తే మన దేహంలో అనేక రకమైన పాపపు పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఎప్పటికప్పటికే మనం దాన్ని బాగు చేసుకుంటూ ఉండాలి. అప్పుడే దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో మనం చూడగలుగుతామన్న విషయాన్ని నేను మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత చూద్దాం. బాగు చేసిన తర్వాత 5వ వచనంలో మనం చూస్తే, చదవండి అమ్మా. వారికి లాగు ఆజ్ఞ ఇచ్చెను, లేవీలారా నా మాట ఆలకించుడి, ఇప్పుడు మిమ్మల్ని మీరు
ప్రతిష్ఠించుకుని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం చేసుకోవాలమ్మా? ప్రతిష్ఠించుకోవడం అంటే ఏంటి? ఏమండి, తెల్లబట్టలు వేసుకోవడమా? ఏమండి, ప్రత్యేకించబడిన అనుభవాల్లో మనం బ్రతకాలి. ఏమండి, లోకస్తులు జీవించినట్లుగా మనం బ్రతకూడదు. ఏమండి, లోక పద్ధతుల్లో, అన్ని ఆచారాల్లో, లేకపోతే లోక సంబంధమైన పరిస్థితుల్లో మనం బ్రతికితే మనం ఒకటే ప్రభుత్వరా. కానీ ఒక ప్రతిష్టత కలిగిన వారిగా మనం ఉండాలి. ఏమండి, ఒక వ్యత్యాసం మనకు ఉండాలి. దేవుని బిడ్డలు తగినట్ల ఆ ప్రవర్తనగా మన జీవితం ఉండాలని ఇక్కడ మనం చూస్తున్నాం. మూడవదిగా ప్రతిష్ఠించుకున్నాడట. నాలుగవదిగా చూడండి, ఇంకా కింద చదవండి. మీ పితరుడైన దేవుడు యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటకు కొనిపోవుడి. నాలుగో పని ఏం చేశాడంటే, నిషిద్ధమైన వస్తువులు బయటికి తీసుకొచ్చేసాడు. నిషిద్ధమైన వస్తువులు ఎక్కడున్నాయి చెప్పాలమ్మా? ఎక్కడున్నాయి? ఏమండి, నిషిద్ధమైన వస్తువులు ఎక్కడున్నాయి? మందిరములో ఉన్నాయట. అండి, నిషిద్ధం అంటే మందిరములో ఉండకూడనివి ఉన్నాయి. ఏమండి, కనుక ఇప్పుడు అవన్నిటిని కూడా ఏం చేస్తున్నాడంటే అవన్నీ బయటకు తీసుకొచ్చేసాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, దేవుని ఆలయములో అనగా మన హృదయములో, మన జీవితంలో నిషిద్ధమైన వస్తువులు ఏది కూడా ఉండకూడదండి. ఏమండి, ఉండవలసిన ప్రత్యేకమైన వస్తువులే మన హృదయాలలో, మన జీవితాల్లో ఉండాలి. కానీ నిషిద్ధమైనది ఏది కూడా మన జీవితంలో ఉండకూడదనేది మనము చూస్తున్నాం. ఏమండి, భౌతికంగా కనుక కొన్ని వస్తువులు అనుకుందాం. ఏమండి, ఇప్పుడు మన ఆత్మీయంగా మనం ఆలోచన చేస్తే ఈ నిషిద్ధమైన వస్తువులు ఏమై ఉంటాయి? ఏమండి, నిషిద్ధమైన వస్తువులు మన హృదయాల్లో కూడా కొన్ని మనం దాచుకుంటూ ఉంటాం. కొంతమంది సీరియల్లో, ఏమండి టీవీలు, లేకపోతే సెల్ ఫోన్లు తమ హృదయంలో పెట్టేసుకుంటూ ఉంటారు. అంటే అందులో వచ్చిన ఆ చెత్త చెదారం ఉంటుంది. అవి ఆ నిషిద్ధమైనది ఏది కూడా మనలో ఉండకూడదండి. అలా ప్రత్యేకంగా ఉన్నప్పుడే దేవుని అభిషేకం, దేవుని కార్యాలు, దేవుని మహిమ ఆనాడు హిజ్కియా చూచినట్లుగా మనము కూడా చూడగలుగుతామనే విషయాన్ని మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత మనం చూస్తే నేను త్వరగా చెప్పేస్తాను. చూడండి, 16 వచనం చదవండి. ఆ నిషిద్ధమైన వస్తువులను బయటికి పారేసి ఎక్కడ పారేశారంటమ్మా? ఆవిడ మొట్టమొదటిగా నిషిద్ధమైన వస్తువులు తీసేశారు. తీసేయడం మాకు కాదు, అది అక్కడ ఉంటే మరలా ఏదో ఒక రోజు వచ్చేస్తుందండి. అందుకే వాళ్ళు ఏం చేశారంటే వాగులో పడేశారంట. అంటే ఒక నదిలో పడేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఎవరైనా తీసుకొస్తారమ్మా? ఏమండి, ఎందుకు వాళ్ళందరూ కూడా దాన్ని ఎక్కడ పడేశారంట? తీసుకెళ్ళి ఆ నిషిద్ధమైన వస్తువులు. అంటే మనం ఏదైనా ఒక విషయాన్ని విడిచిపెట్టేస్తే అది మరలా మనలోనికి వచ్చే అవకాశం ఉంటుందండి. ఏమండి, ఏదైనా ఒక సీరియల్ విడిచిపెట్టిస్తాం మంచిదే, కానీ విడిచిపెట్టిన తర్వాత అది మరలా మనలోనికి వచ్చే పరిస్థితి ఉంటుంది. కనుక దాన్ని పూర్తిగా మనకు అందుబాటులో లేని పరిస్థితుల్లోనికి ఇక్కడ వారు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కనుక లేవీయులు వాటిని ఎత్తి కిద్రోను వాగులో పడవేసిరి అని దేవుని వాక్యంలో చూస్తాం. అలాగా వారందరూ కూడా ఏమండి అలాగా దేవునికి వారు సంపూర్ణంగా వారు లోబడిన విధానాన్ని బట్టి దేవుని యొక్క కార్యాలు వారి జీవితంలో చూచినట్లుగా మనం చూస్తాం. ఇంకా చదివితే 20 వచనం చదవండి అమ్మ. 20 వచనం చదవండి. అప్పుడు రాజైన హిజ్కియా పెందలకడనే లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకుని యెహోవా మందిరమునకు పోయెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు వెళ్ళారమ్మా? ఆ మాట చదవాలి. ఎప్పుడు వెళ్ళారు? పెందలకడనే దేవుని మందిరములోనికి వెళ్ళారంట అధికారులు. ఏమండి, హిజ్కియా రాజు, అధికారులు, ఆ ప్రజలందరూ కూడా పెందలకడనే దేవుని యొక్క మందిరములోనికి వెళ్ళినట్లుగా మనము చూస్తాం. 24వ వచనంలో పాప పరిహారార్థ బలి అర్పించరి.
ప్రభునందు పిల్లరా, వారు పాప పరిహారార్థ బలి అర్పించారు. అనగా పాత నిబంధనలో అవండి వారి యొక్క భక్తి క్రమం వారికి తెలుసు కదా. గొర్రె పిల్లను వధించి మరి పాప పరిహారార్థ బలిని వారు అర్పించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. తర్వాత మనం చూస్తే 27వ వచనంలో మనం చూస్తే, బలిపీఠం మీద దహన బలులను అర్పించుడని హిజ్కియా ఆజ్ఞాపించెను. దహన బలి అర్పణ ఆరంభం మగుటతోనే బోరలు ఊదటతోనూ ఇశ్రాయేలు రాజైన దావీదు చేయించిన వాయిద్యములను వాయించటలను యెహోవాకు స్తుతి గానము ఆరంభమాయెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. 30 వచనం కూడా చదివండి. దావీదును యెహోవాను స్తుతించుడని రాజైన హిజ్కియాను అధిపతులను లేవీయులను ఆజ్ఞాపింపక వారు సంతోషములో స్తోత్రములలో పాడి తల ఉంచి ఆరాధించిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, వారు గానం చేశారు, ఆరాధన చేశారు, బల్లర్పించారు, పెందల కడే మందిరానికి వెళ్ళారు. ఏమండి, ఆ నిషిద్ధమైన వస్తువులను పడేశారు. ఇంకే మనం ఏం చేస్తాం, వాళ్ళు ప్రతిష్ఠించుకున్నారు. ఆ మందిరాన్ని తలుపులు తెరిచారు, దాన్ని బాగు చేసినట్లుగా మనం చూస్తాం. ఇంకా మనం చదువుకుంటూ పోతే వారు పస్కాను వారు ఆచరించినట్లుగా మనము దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. ప్రభునందు పిల్లరా, అలాగా వారు దేవునికి నమ్మకంగా వారు జీవించారు. తర్వాత 31వ అధ్యాయం 20 వచనం చదవండి. హిజ్కియా యోధా దేశమంతటా ఇలాగు జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పని చేయుచు వచ్చాను. అలాగ నమ్మకంగా ఉన్నాడు కనుకనే దేవుడు అతనిని స్థిరపరిచాడు, అతన్ని ఆశీర్వదించాడు, అతను వర్ధిల్ల చేశాడు, అతను గొప్ప చేశాడు. ఏమండి, అతనికి 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. యుద్ధం చేయకుండానే శత్రువులందరూ కూడా ఒకే రాత్రి కుప్పకూలిపోయేటట్లుగా ఒక దూతను పంపించి వారందరిని కూడా సంహరించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రభునందు పిల్లరా, మనం ఎప్పుడైతే దేవునికి విలువనిస్తామో, ఏమండి, అంతకు ముందు రాజుల చరిత్రలు మనం చదివితే వారు చాలా మరి దౌర్భాగ్యమైన జీవితాన్ని వారు జీవిస్తూ వచ్చారు. దేవునికి వారు చోటివ్వలేదు. ఏమండి, దేవుని నిబంధనలకు వారు చోటివ్వలే. దేవునితో ఏమాత్రం కూడా నిబంధనలు చేసుకోలే. దేవునితో ఏమాత్రం కూడా సహవాసం చేయడానికి వారు ఇష్టపడలేదు. ప్రభునందు పిల్లరా, ఎప్పుడైతే హిజ్కియా దేవునికి లోబడ్డాడో దేవుని కార్యాలు చూసినట్లుగా మనం చూస్తాం. ఈనాడు మనము కూడా దేవునికి లోబడగలిగితే దేవుడు మన జీవితాల్లో కూడా ఆయన కార్యాలను మన జీవితాల్లో కూడా జరిగిస్తాడన్న విషయాన్ని మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చివరగా ఒక మాట చదివించేస్తాను చూడండి. 32వ దినవృత్తాంతాల కింద 32వ అధ్యాయం 32 నుంచి చదవండి. 32, 33 చదవండి. హిజ్కియా చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన భక్తిని గూర్చి ప్రవక్తయును యెషయాకు కలిగిన దర్శనము గ్రంథమందును యోధా ఇశ్రాయేలు రాజుల గ్రంథమును రాయబడినది. హిజ్కియా తన పితరులతో కూడా నిద్రించగా జనులు దావీదు సంతతి వారి శ్మశాన భూమి యందు కట్టబడిన అతని పాతిపెట్టిరి. అతడు మరణం యోధా వారందరూ యెరూషలేము కాపరస్తులందరూ అతనికి ఉత్తర క్రియలను ఘనముగా జరిగించి అతని కుమారుడైన మనషే అతనికి మారుగా రాజైను. ఏమండి, హిజ్కియా కుమారుడు ఎవరు? ఇప్పుడు మనషే. ఇప్పుడు మనషే గురించి 2-3 వచనాలు చదువుకుని మనం ముగించేసుకుందాం. 33 చదవండి, ప్రారంభించి చదవండి. ఇప్పుడు మనషే 12 ఏండ్ల వాడై యెరూషలేములో 55 సంవత్సరములు. ఎన్ని సంవత్సరాలు వెళ్ళాడు? ఏమంటే ఇందాక హిజ్కియా ఎన్ని సంవత్సరాలు? 29. అంటే
ఇతనికి దేవుడు పరిపాలనలో ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడంటే 59 సంవత్సరాలు ఇచ్చినా ఇతడు ఏం చేశాడు ఒకసారి చూడండి. ఇతడు ఇశ్రాయేలు ఎదుట నుండి యెహోవా వెళ్ళగొట్టిన అన్య క్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడత నడిచాను. యెహోవా దృష్టికి ఇతడు ఎలా నడిచాడంటమ్మా? ఇంకా బాధాకరమైన మాట చూస్తా, కింద చదవండి. అతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి, ఎంత దౌర్భాగ్యం అండి ఏమండి, తన తండ్రి పడగొట్టిన వాటిని మరలా ఏం చేశాడంటమ్మా? తిరిగి కట్టించి బయలు దేవతల బలిపీఠములను నిలిపి దేవతా స్తంభములను చేయించి ఆకాశ నక్షత్రములన్నిటినీ పూజించి కొలిచాను. ప్రభునందు పిల్లరా, ఈ మనష్షేకి దేవుడు చాలా గొప్ప కృపనిచ్చాడండి. ఎన్ని సంవత్సరాలకు రాజు అయిపోయాడు చెప్పండి అమ్మా? ఏమండి, 12 ఏండ్లకే రాజు అయ్యాడు. ఇందాకే ఇతని తండ్రి ఎన్ని సంవత్సరాలకు రాజు అయ్యాడు? 25 సంవత్సరాలకి దేవుడు అతను రాజు చేస్తే 29 సంవత్సరాలు అతని కాలంలో చాలా అద్భుతమైన పరిపాలనలో ఈ మనష్షే కూడా చూసి కూడా ఇతడు మరి 59 సంవత్సరాలు మరి దేవునికి వ్యతిరేకంగా మరి చూచాడు. కనుక ఈ మనష్షే కాలంలో ఎంతో శాపాన్ని ఆ ప్రజలు అనుభవించారు. ఏమండి, భక్తి కలిగిన ఆ సమయంలో ప్రజలు సంతోషకరంగా బ్రతికారండి. భక్తి లేని ఆ సమయాలలో ఆ రాజులు పరిపాలన చేసినప్పుడు శాపాన్ని, దరిద్రతను, మరణాన్ని, వేదనను వారు రుచి చూడవలసి వచ్చింది. వీళ్ళిద్దరిని ఎందుకు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఏమండి, మంచి చేసిన వారు, చెడ్డ చేసిన వారు, యథార్థంగా బ్రతికిన వారు, నీతి లేకుండా బ్రతికిన వారు దేవుడు ఒకే న్యాయం చేయడు, ఒకే కార్యాలు చేయుడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలండి. ఎంత నమ్మకంగా మనం భక్తి చేస్తామో అన్ని నమ్మకమైన దీవెనలు మన కొరకు దేవుడు దాచిపెట్టి ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఎప్పుడైతే దేవునికి ఏమంటే లోబడి హిజ్కియా బ్రతికాడో గొప్ప కార్యాలు, ఏమంటే 30, 31, 32 అధ్యాయులు మనం చదివితే మరి హిజ్కియా జీవితంలో దేవుడు చాలా అద్భుతమైన కార్యాలు జరిగించినట్లుగా మనం చూస్తాం. ఎప్పుడైతే మనష్షే వచ్చాడో ప్రభునందు పిల్లరా, దేవుని కోపం మరలా ఆ ప్రజల మీదకు వచ్చేసింది. ఏమండి, ఈనాడు మన జీవితాల్లో కూడా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, దేవునికి మనం లోబడినంత కాలం మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఏమండి, మనము దేవునికి లోబడినంత కాలం, మనం ప్రతిష్ఠించుకున్నంత కాలం, మన హృదయాలు తెరిచినంత కాలం, మన జీవితాన్ని బాగు చేసుకున్నంత కాలం, ఏమండి, హిజ్కియా చేసిన పని మనం కూడా నేర్చుకోగలిగితే దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం అనుభవించగలుగుతాం. అలా కాదని మనష్షే వల్ల ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా మార్చబడి నా ఇష్టం, నా జీవితం అని మన ఇష్టానుసారంగా వెళ్ళిపోతే కొన్ని రకాలైన పరిస్థితులు మనం అనుభవించవలసి వస్తుందన్న విషయాన్ని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ప్రభునందు పిల్లరా, మనం హిజ్కియా వల్లే ఒక మంచి భక్తిని మనం కూడా చేసి హిజ్కియా అనుభవించిన మరి ఆశీర్వాదాలు మరి వర్ధిల్లునట్లుగా మనము మన కుటుంబాలు వర్ధిల్లాలని, ఏమండి, మన జీవితాలు మరి ఆశీర్వాదకరంగా మార్చబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఈ రోజున 2 వ్యక్తుల్ని దేవుడు మన ముందు పెట్టాడు. హిజ్కియా చేసిన భక్తిని మనం కూడా చేస్తున్నామా, లేకపోతే మనష్షే వలె మన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించి శాపానికి మరి శాపగ్రస్తమైన పరిస్థితులకి మరి లోనైపోతున్నామా అనేది మనము పరిశీలన చేసుకోవాలని దేవుడు ఈ మాటలు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ప్రభునందు పిల్లరా, ఒకసారి 29వ అధ్యాయం 36వ వచనం చదవండి. ఈ కార్యములన్నిటికీ జరిగినందున దేవుడు జనులకు సిద్ధపరిచిన దానిని చూచి హిజ్కియాను జనులందరూ సంతోషించిరి. దేవునికి స్తోత్రం కలుగునగాక. అవండి, మన ప్రార్థనా పరులమైతే, మన భక్తి కలిగిన వారమైతే మన కుటుంబాలు సంతోషకరంగా మార్చబడతాయండి. ఏమండి, ఈ సంతోషము, ఆనందము, దేవుని సహాయత అనేది ఏమండి దేవునికి లోబడిన రాజులు ఆ కాలంలోనే జరిగినట్లుగా మనం చూస్తున్నాం. కనుక మన కుటుంబాలు, మనము వ్యక్తిగతంగా దేవునికి లోబడి
దేవుని యొక్క సహాయతను పొందుకుని ముందుకు సాగిపోవాలి. ముఖ్యంగా హిజ్కియా వర్ధిల్లినట్లుగా మనము కూడా వర్ధిల్లాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే మనం చక్కటి పాట పాడుకుంటాం. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు, నాటబడిన వారమై వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు, నాటబడిన వారమై నీతిమంతులమై మోవు వేయుదము, నీతిమంతులమై యేసు రక్తములోనే స్తుతి స్తోత్రములోనే యేసు మనకు జయమే, స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు, నాటబడిన వారమై వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు, నాటబడిన వారమై. దేవునికి స్తోత్రం. కనుక తన దేవుని ఆశ్రయించుటకే దేవుని మందిర సేవ విషయమంతటేమి, ధర్మశాస్త్ర విషయమంతటేమి, ధర్మమంతటి విషయమందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లెను. అలాగ మన జీవితాలు కూడా దేవునికి హృదయపూర్వకంగా మన జీవితాన్ని సమర్పించుకుని మనము మన కుటుంబాలు వర్ధిల్లాలని ఈ రోజున హిజ్కియా ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయా హిజ్కియా ప్రభువా 29 సంవత్సరాలు తన పరిపాలనలో ఎన్నో ఆశీర్వాదకరమైన అనుభవాలు ప్రభువా జరిగినట్లుగా మేము చూస్తున్నాం. కారణం నీకు హృదయాన్ని ఇచ్చాడు, ఎంతో భయభక్తులు కలిగి జీవించాడు. అయ్యా ప్రభువా దాన్ని బాగు చేసినట్లుగా మేము చూస్తున్నాం ప్రభువా. కనుక మేము కూడా మా జీవితాలు మేము బాగు చేసుకోగలిగితే, మా హృదయాలను తెరవగలిగితే, నిషిద్ధమైన వస్తువులన్నీ కూడా మా జీవితంలోంచి మేము తీసివేయగలిగితే మా హృదయంలోనికి మీరు వస్తారు. మీరు వచ్చిన తర్వాత మా జీవితాలు నూతనపరచబడతాయి, మా జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. కనుక ప్రభువా హిజ్కియాను ఎంతగానో మీరు దీవించారు ప్రభువా. అలాగ మా జీవితాలు, మా సంఘాలు, మా పరిచర్యలు, మా కుటుంబాలు దీవించబడగలిగినట్లుగా మీ కార్యములు మీరు జరిగించమని, హిజ్కియా వర్ధిల్లినట్లుగా, ఆయుష్ పొందినట్లుగా, జయము పొందినట్లుగా ప్రభువా నీ సహాయత పొంది నీ తోడును అనుభవిస్తూ ప్రభువా ముందుకు సాగిపోయినట్లుగా మేము కూడా నిన్ను వెంబడించి ప్రభువా మేము దీవించబడ్డానికి సహాయము దయచేయమని నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.